అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు హెయిర్ గ్రోత్ కోసం మీరు ఇంట్లో రెడీ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియంట్ లేకుండా మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి వైట్ హెయిర్ ముందు రాకుండా, భవిష్యత్తులో రాకుండా జాగ్రత్త పడడం కోసం ఈ ఆయిల్ తయారు చేసుకొని మీరు వాడింది అనుకోండి, హెయిర్ గ్రోత్ వస్తుంది, మంచి షైనింగ్ ఉంటుంది. వైట్ హెయిర్ అనేది రీసెంట్గా వచ్చే వాళ్ళకి మాత్రం ఈ దీంతో తయారు చేసిన ఆయిల్ మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. హెయిర్ మాత్రం చాలా పొడవు పెరుగుతుంది, చుండ్రు తగ్గిస్తుంది, ఇంకా స్పీడ్స్ అనేవి ఉంటాయి, అవి కూడా పోతాయి అన్నమాట. ఇంకా లోపల ఎక్కడ ప్రాబ్లం ఉన్న ఫంగస్ లాంటిది కూడా అన్నీ తగ్గిస్తుంది. ఇదేంటిదంటే చూపిస్తారండి. ఇది నల్ల జీలకర్ర అనమాట. నల్ల జీలకర్ర, మెంతులు, గోరింటాకు, కరివేపాకు, ఈ 4 తీసుకోండి. ఈక్వల్ క్వాంటిటీ అనమాట. ఎంత ఉన్నా 100 గ్రాములు 100 గ్రాములు 100 గ్రాములు అన్నీ కలిపి 4 రకాలు కలిపి 400 గ్రాములు తీసుకొని ఒక పావు కేజీ కొబ్బరి నూనె తీసుకోండి. ఈ 4 రకాలు కూడా కొబ్బరి నూనెలో పోసి సిమ్లా పెట్టుకొని మంచిగా ఒక 20 మినిట్స్ సన్న మంట మీద మంచిగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఆయిల్ని అట్లా పక్కకు పెట్టాలి. మొత్తం కూల్ అయిన దాకా పక్కన పెట్టి ఆ తర్వాత మీరు ఒక దాంట్లో కూడబట్టుకొని ప్రతిరోజు మీకు ఒక రోజు ఆయిల్ పెట్టుకునే అలవాటు లేకుంటే కనీసం రేపు హెడ్ బాత్ చేస్తామన్నాగా కూడా ఈరోజు నైటు ఒక 12 అవర్స్ అన్న మన స్కిన్కి అనేది ఉండాలన్నమాట. హెయిర్కి ఉంటేనే దాని గ్రోత్ అనేది మంచిగా వస్తుంది అనమాట. మామూలు ఆయిల్ అయితేనేమో ఒక 20 మినిట్స్ ముందు పెట్టుకుని హెడ్ బాత్ చేసుకున్నా పర్లేదు, కానీ ఇది మాత్రం ట్రీట్మెంట్ కాబట్టి ఒక 12 అవర్స్ అనేది మన హెయిర్లో కంపల్సరీ ఉండాలన్నమాట. అట్లా మీరు హెయిర్ పెట్టుకొని నైటు పొద్దున లేచినాక తలస్నానం మామూలుగా ఎప్పటిలాగా చేసినా సరిపోతుంది. ఇది ట్రీట్మెంట్ కాబట్టి ట్రీట్మెంట్ లాగా చేసుకోవాలంటే వారానికి ఒకసారి ఇది మంచిగా రూట్స్కి అప్లై చేసుకొని పెట్టుకోండి. ఇంకా క్లారిటీగా మీకు వివరంగా కావాలంటే మీరు కామెంట్లో అడగండి, నేను ఇంకా వివరంగా వీడియో చేసి పెడతా. అది చూడండి, ఇంకా ట్రై చేయండి. ఇంతకంటే వివరం అయితే ఉండదు. ఒకవేళ ఉంటే ఏదైనా డౌట్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి పెడతా. అర్థమైంది కదండి? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.